సిటీవీ న్యూస్ కి స్వాగతం. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పగడల ప్రవీణ్ మరణం సాధారణ మరణం కాదని ఇది ఎవరో హత్య చేశారని భావిస్తున్నారు. వివిధ క్రైస్తవ సంఘాలు వెంటనే నిందితుల్ని పట్టుకుని అరెస్టు చేయాలని వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ ప్రాంతంలో 8 రకాల క్రైస్తవ సంఘాలు శాంతిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ మతస్థులు మాట్లాడారు. పగడల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని, క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులు నిలిపివేయాలని, క్రైస్తవ సంఘాలకు రక్షణ కల్పించాలని, క్రైస్తవులకు సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాముఖ్యంగా క్రైస్తవ మాస్టర్ల పైన చాలా భయంకరమైనటువంటి రీతిలో దాడులు జరగడం కావచ్చు. భయంకరమైనటువంటి పరిస్థితులు అలనాడు విన్నాం, నేటి నన్ను చూస్తున్నాం. 25వ తేదీ దైవజనులు పగడాల ప్రవీణ్ గారు వారు హైదరాబాద్ నుండి రాజమండ్రి ప్రాంతంలో వెళ్తున్న సందర్భంలో అర్ధరాత్రి 11:30 వారిని హత్య చేశారు. ఇప్పుడు ఇన్ని దినములు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏమి జరిగిందో తెలియనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కనుక ఇటువంటి పరిస్థితులలో సరి అయినటువంటి న్యాయము జరగాలని, ఖచ్చితమైనటువంటి న్యాయము జరిగి ఇప్పటికైనా క్రైస్తవ సంఘాల పైన, సేవకుల పైన ప్రభుత్వము దృష్టి సాధించి మాకు ఏదైనా అండగా ఉంటారని మేము ఇంతగా శాంతియుత ర్యాలీని మేము చేస్తూ ఉన్నాం. ఈ కిలా మరి మంచి దివ్యమైనటువంటి సేవ చేస్తున్నటువంటి కుమారి హోసన్న గారి యొక్క షెడ్ కూడా తగలబడిపోయింది. ఇప్పటికి 10 దినాలు నేటి దినం ఇప్పటి వరకు కూడా ఎటువంటి సూచాప్రాయమైనటువంటిది కూడా ఏది కూడా జరగలేదు. మేము ఏది చేసినా కూడా ప్రభుత్వం నుండి కావచ్చు, లేకపోతే పెద్దల నుండి కావచ్చు, ఎటువంటి సహాయము కానీ, ఒక మాట సహాయము కానీ మాకు అందడం లేదు. కనుక నేటి దినమున కిలా వరంగల్లో ఉన్నటువంటి 7 సంఘాల సంఘస్థులు, పెద్దలు, సేవకులు అందరము కలిసి ఒక 8 సంఘాలు అందరము కలిసి ఈ రీతిగా శాంతి నిరసన తెలుపుటకు మేము పడమర కోటలో ఉన్నటువంటి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ను మొదలుకొని మరి పంపు వరకు, పెట్రోల్ పంపు వరకు మేము శాంతియుత ర్యాలీతో దేవుని స్తుతిస్తూ ఈ రీతిగా ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి, ఇప్పటికైనా నాయకులు స్పందించాలి, పెద్దలు స్పందించాలి. మేము ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఎన్నో తరతరాలుగా మరి గుట్ట మీదకి వెళ్లి ప్రార్థన చేసుకునేటటువంటి వారం ఈ రోజు అది కూడా కోల్పోయాం, అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితిలోనికి వస్తూ ఉన్నాం. కనుక ఆ ఏకశిల గుట్ట పైన కూడా ఒక మంచి తీర్మానం, నిర్ణయం తీసుకోవాలని, అదే రీతిగా కుమారక్క వారి యొక్క షెడ్ విషయంలో, అదే రీతిగా ప్రాముఖ్యంగా పగడాల ప్రవీణ్ గారి యొక్క మరి మరణం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ సమయంలో మేము క్రైస్తవ సంఘాలుగా ప్రతి ఒక్కరూ దేవుని నమ్మిన బిడ్డలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీడియా ద్వారా త్వరలోనే మాకు స్పందన కలుగుతుందని, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతూ ఈ కొద్ది మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన దినమున 25వ తారీఖున హైదరాబాద్ నుండి రాజమండ్రికి వెళుతున్న హైవే మార్గములో దైవజనులు రెవరెండ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారిని అతి కిరాతకంగా, దారుణంగా హతమార్చిన సంగతి లోకమంతటికి తెలుసు. ఇంతకుముందు చెప్పినటువంటి రీతిగా ఏ వార్తా పత్రిక కూడా ఈ మరణాన్ని సమాజానికి తెలియపరచలేదు. మళ్ళీ తెలియచేస్తూ ఉన్నా, ఏ ప్రభుత్వము కూడా ఈ మరణాన్ని గుర్తించలేదు, గౌరవించలేదు. క్రైస్తవుల మీద, గుడుల మీద, దేవాలయాల మీద, సేవకుల మీద జరుగుతున్న భయానకమైనటువంటి, విచక్షణారహితమైనటువంటి దాడులను ఎక్కడైనా ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగాలు గుర్తించాలి. ఈరోజు కిలా వరంగల్ ను గుర్తు చేసుకున్నట్లయితే దాదాపుగా 100 సంవత్సరాలకు పైగా ఆరాధనలు చేస్తున్నటువంటి కిలా వరంగల్ పార్క్ లో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో చూడండి, ఆ ప్రార్థనలను నిర్దాక్షిణ్యముగా ఆపేసి వెళ్ళగొట్టి కేవలము ప్రార్థనలు చేస్తున్నటువంటి మా మీద ఎంతో మంది మత విద్రోహ శక్తులు
మా మీద కేసులు పెట్టి కోర్టుకు ఈడ్చడం జరిగింది. ఫిలదెల్ఫియా సంఘ సేవకులైనటువంటి దైవజనులను కుమారక్క గారి ఆస్తి నష్టాన్ని దాదాపుగా 15 లక్షల విలువ కలిగిన ఆస్తి నష్టము కూడా గడిచినటువంటి దినములలో జరిగింది. మతతత్వపు కార్యకర్తలు ఇలాంటి భయానకమైనటువంటి కార్యాలకు పాల్పడుతున్నారు. ఒకటే ఈ రోజున కిలా వరంగల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను, దళిత కుటుంబాలను మా ప్రాంత నాయకులు, పోలీస్ యంత్రాంగము గౌరవించాలి. ప్రతి మతాన్ని గౌరవించినట్టుగా క్రైస్తవులను కూడా గౌరవించాలి. ఎందుకంటే మేము జరుగుతున్న ఈ ర్యాలీ ద్వారా పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబము ఎంతో దుఃఖములో మునిగి ఉన్న కుటుంబము, ఇదిగో కన్న తండ్రిని కోల్పోయిన కూతురు, భర్తను కోల్పోయినటువంటి భార్య, తీవ్రమైనటువంటి విషాదంలో మునిగి ఉన్న కుటుంబానికి ప్రభుత్వము వెంటనే న్యాయము చేయాలని, పోలీస్ యంత్రాంగము వెంటనే స్పందించాలని ఈ ర్యాలీ ద్వారా మేము తెలియజేస్తూ, ఇదిగో 8 క్రైస్తవ సంఘాలు, సంఘ కాపరులు, నాయకులు, నాయకురాండ్లు, యవనస్తులు ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొంది ఇంత దిగ్విజయాన్ని అందించినటువంటి వారందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ జరగండి సార్ కొంచెం అట్లా